బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కడప గడ్డపై కుర్చీ వార్ మొదలైంది. సర్వసభ్య సమావేశంలో కుర్చీ వేయకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న సైకిల్ పార్టీ ఫ్యాన్ పార్టీ నుండి ఏకంగా కార్పొరేషన్ చైర్ ని లాక్కోవడానికి వ్యూహాలు సిద్ధం చేసింది. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు కడప నగరపాలక సంస్థకు చెందిన 8 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. తెలుగుదేశం పార్టీలో చేరి కడప అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి చెప్పారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో 8 మంది వైసీపీ కార్పొరేటర్లతో పాటు స్థానిక నేతలు ఉన్నారు. కడప కార్పొరేషన్ లో మొత్తం 50 స్థానాలు ఉన్నాయి. వీటిలో వైసీపీ 48 స్థానాల్లో విజయం సాధించగా టీడీపీ 1 సీటు, స్వతంత్ర అభ్యర్థి 1 స్థానంలో విజయం సాధించారు. గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా వైసీపీకి సపోర్ట్ చేశాడు. దీంతో కడప కార్పొరేషన్ లో వైసీపీ బలం కదిలించలేనంతగా పాతుకుపోయింది. అయితే సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమితో కడప కార్పొరేషన్ లో కూడా వైసీపీకి బీటలు మొదలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇప్పటికే ఓ కార్పొరేటర్ వైసీపీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు 2 విడతల్లో మొత్తం 20 మంది వైసీపీ కార్పొరేటర్లను తమ పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ నేతలు సన్నాహాలు చేశారు. దీంతో కడప కార్పొరేషన్ ను కైవసం చేసుకుని సొంత ఇలాకాలోనే జగన్ కు షాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది టీడీపీ. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కార్పొరేషన్ సమావేశంలో జరిగిన అవమానాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నారు టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి. దీంతో వైసీపీ ఆధీనంలో ఉన్న కార్పొరేషన్ సీట్ ను టీడీపీ ఖాతాలో వేసేందుకు పావులు కదిపారు. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.